అంబా త్ర్యంబకపత్ని పార్వతి సతీ త్రైలోక్యమాతస్తివే చార్వాణి త్రిపురే మృడాని వరదే రుద్రాని కాత్యాయని భీమే భైరవి చండి శర్వరికలే కాలక్షయే శూలిని త్వత్పాద ప్రణతగా అనన్య మనస పర్యాకులాన్ పగినః. శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని మాలలు వాటి మహిమలు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ఈ అంబర్ మణిమాలల గురించి తెలుసుకున్నాం. నిన్నటి ఎపిసోడ్లో హరిత అంబర మణిమాల, పసుపు పచ్చటి అంబర మణిమాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు అంబరమాలల్లోనే రక్త మణిమాల, ఎర్రటి వర్ణము కలిగి ఉండేటువంటిది. ఇదిగో ఈ రకముగా ఉంటుంది, ఎర్రటి వర్ణంలో. ఈ అంబరు అనబడేటువంటిది ఎలా పుట్టింది, ఏంటి అనబడేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ఇది 108 పూసలతో కలిగి ఉంటుంది. ఒకటి కొలిక పూస కింద ఉంటుంది, వెరసి 109. దీనితోటి ధారణ చేయటం, ఇది మెడలో ధరించటం, జపం చేసుకోవటం ఇత్యాది విషయములకు అద్భుతమైన ఫలితాలు. నవగ్రహములలో కేతుగ్రహ కుజగ్రహ దోష పరిహారాదులకు ఉపయోగాన్ని ఇస్తుంది. శరీరమునందు ప్రవహించబడేటువంటి రక్త సంబంధమైనటువంటి విషయాలు, రక్త ధమనులు అంటాం, బ్లడ్ వాల్వ్స్, వాట్ల వల్లే అనేక రకాలైనటువంటి వ్యాధులు శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి. జాయింట్ల దగ్గర రక్త ప్రసరణ సక్రమంగా లేకపోతే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, రొమటిజం ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఇత్యాదులు. ఆ రక్తమే సక్రమముగా ప్రవహించకపోతే బీపీ వంటి వ్యాధులు, ఆ రక్తమే సక్రమంగా ప్రవహించకపోతే హార్ట్ కంప్లైంట్స్, శరీరంలో ఉండేటువంటి ఆ రక్త ప్రసరణకు సంబంధించబడినటువంటి లోపముల వల్లే ఏ వ్యాధులైనా సంక్రమిస్తాయి. ఒకటి, ఏదో గాలి ధూళి ప్రయోగం జరిగింది అనేటువంటి భయాలు ఉంటాయి చాలామందికి. అవన్నీ లేవండి. గతంలో చేసేటువంటి విధానాలు ఉన్నాయి, ఇవాళ అవి చేస్తున్నవి లేవు, అవేమి వర్తించవు అని మనం చెప్పినా కూడా ఆలకించే, నిజమే అని విశ్వసించే భావాలు లేవు. ఏదో రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. అసలు నిజంగా సందర్భం వచ్చింది కనుక ఉన్నాయా లేవా అని అంటే ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే మనం జ్యోతిష శాస్త్రంలో ప్రవేశిస్తే కొన్ని గ్రహ దశలు నడిచేటప్పుడు భూత బాధ, ప్రేత బాధ, గ్రహ బాధ, ప్రయోగ బాధ అనబడేటువంటివి చెప్పడం జరుగుతుంది. శనిగ్రహం దోషంగా ఉండి శని నడుస్తున్నా, శనిగ్రహ దోషంగా ఉండి శని దశ నడుస్తూ ఉన్నా, కేతుగ్రహ దోషం ఉండి కేతు దశ నడుస్తున్నా, అవి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనబడేటువంటి గ్రహములతో కలిసి ఉన్న, జాతకంలో షడరిప్ప చంద్రదోషాలున్నా, గ్రహబాధ, భూతబాధ, ప్రేతబాధ, పిశాచ బాధ, మంత్రబాధ, ప్రయోగ బాధ ఆ ఉన్న స్థానములను బట్టి ఆయా సందర్భములలో కలుగుతాయి. అంతేగాని ప్రత్యేకంగా ఎవడో చేతబడి చేయని అవసరం లేదు. గ్రహబాధ అంటే, ప్రయోగ బాధ అంటే ఆ దశ నడిచేటప్పుడు వాడు నిజంగా ప్రయోగం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో ఆ ఫలితాలను ఇస్తుంది ఆ గ్రహం. ప్రయోగాల గురించి కూడా 14 రకాల ప్రయోగాలు ఉన్నాయనే చెప్తుంది మంత్రశాస్త్రం. కూష్మాండ ప్రయోగం, మార్జాల ప్రయోగం, శల్యతంతు, సర్పతంతు, వృష్టిక తంతు, మండూక తంతు, శ్వేతతంతు, నీలతంతు, హరితంతు, హరిద్రాతంతు, కాట్రిడి తంతు ఇత్యాది 14 రకాల తంతులు, తంతు అంటే ప్రయోగం ఉన్నాయని. వాటిల్లోనే దాన్నే మనం ఇంకా డీప్గా చెప్పాలి అంటే కృత్యా ప్రయోగం అంటారు. ఆ ప్రయోగంలో ఒక కృత్యను తయారు చేసి పంపిస్తారు. ఆ కాలంలోనే ఇంద్రుడి మీదకి ఆ కృత్యను ప్రయోగించారు. అదే మనకి వృత్రాసుర సంహారంగా, త్రిశూర సంహారంగా ఇత్యాది విషయములలో త్రిపుర సంహారం కాదు, త్రిశూరుడని ఉండేటువంటి వాడు, అది వేరే కథ.
ఇలాంటి ప్రయోగాదులుగా చెప్పడం అనబడేటువంటిది కృత్యా ప్రయోగం, కృత్యా తంతు అని ఉన్నది. యక్షిణీ తంతు, దత్తాత్రేయ తంతు, మలయాళ తంతు, గృహ యక్షిణీ తంతు, చింతామణి యక్షిణీ తంతు ఇత్యాది అనేక గ్రంథాలు మంత్రశాస్త్ర ప్రకరణంలో ఉన్నాయి. వాటిల్లో ఈ తంతు ప్రయోగాలు అనబడేటువంటి విధి విధానాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇవాళంతా సిస్టమేటిక్గా చేస్తున్నవాడు లేడు, చేసేవాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు అరా ఉంటే తగలకుండా ఏమీ ఉండవు. వాటన్నింటినీ ఒక్క దెబ్బకి కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఈ రక్త మణిమాలకు ఉంటుంది. ఇది ధరించడం ద్వారా ఆకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ, అధికార ఆకర్షణ, శత్రు ఆకర్షణ. కొంతమంది పేపర్లలో కూడా ప్రకటనలో ఇస్తూ ఉంటారు స్త్రీవశ్యం అని. అవన్నీ కూడా అటువంటి అంటే సృష్టికి విరుద్ధమైన, ధర్మమునకు విరుద్ధమైన ప్రయోగాదులు చేస్తే చెడు అనబడేటువంటిది కూడా ఆటోమేటిక్గా కలుగుతుంది. వాటి జోలికి పోకండి. అటువంటి విధి విధానాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, కానీ వాటి జోలికి మాత్రం పోవటం శ్రేయోదాయకమైనటువంటి విషయం కాదు. ఇవన్నీ కూడా దావూద్ ఇబ్రహీం లాంటి నోటోరియస్ క్రిమినల్తో స్నేహం వంటిది. వాడితో స్నేహం ఉన్నంత కాలం చక్కగా వాడు భుజాన మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగాం, లేదా మన సెల్ ఫోన్లో వాడి నెంబర్లు ఉన్నాయి. వాడు మన ఇంటికి రావటం, వాడిని కలవటానికి పోతూ ఉన్నాం ఫంక్షన్లప్పుడు మన పేరు పబ్లిక్లోకి వస్తుంది. ఏదైనా మనతో ఒక లాలూచి ఎదటి వ్యక్తి పడాలనుకున్నప్పుడు వామ్మ వాడు దావూద్ ఇబ్రహీం మనుషుడా, వాడు జోలికి పోవద్దు అంటారు, భయపడతారు. పనులు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఒకానొక సమయంలో సందర్భంలో ఆ క్రిమినల్ జోలికి గనక పోయినప్పుడు వాడి డైరీలోనో, మొన్న ఈ మధ్యకాలంలో పోయినటువంటి నయీం అనబడేటువంటి వ్యక్తి, అతనితో దిగిన ఫోన్ నెంబర్లు, అతనితో దిగిన ఫోటోలు, అతనితో ఉన్న ఫ్రెండ్షిప్ల వల్ల చాలామంది అనేక రకములైనటువంటి నెగటివ్ డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేయడం జరిగింది, స్టిల్ చేస్తూ ఉండటం జరుగుతుంది. ఏదో ఒక సమయంలో చెడ్డవాడితో స్నేహం పీకల మీదకి తీసుకొస్తుందంటానికి ఇవి ఎగ్జాంపుల్స్. అటువంటివన్నీ కూడా వీటిని నివారింపజేస్తుంది ఇది. దీంతో జపం చేయటం ద్వారా సత్వర గ్రహపీడ పరిహారం, సత్వర నవగ్రహ దోష పరిహారం, సత్వరమే ఆకర్షణ, జనాకర్షణ కావాలి, నలుగురు మంచి అనుకోవాలి, ధనాకర్షణ కావాలి, ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారం చేసినా ధనం కలుసుబాటుతనంలో రావాలి. అలాగే అధికార వశ్యం, మనకన్నా పెద్దవాళ్ళు పనిచేసి పెట్టవలసిన వాళ్ళు మనం అంటే ప్రేమించకునేటువంటి వాతావరణం, సహృద్భావం ఏర్పడిందనుకోండి, మన పనులు సక్రమంగా జరుగుతాయి. రాజవశ్యం, అధికారులకి మనం అంటే ఇష్టపడ్డారనుకోండి, మన పనులు సులభతరం అవుతాయి. ఇలా కార్యసాధనకు వీటిని ఉపయోగించుకోవాలి తప్ప స్త్రీ ఆకర్షణ, దేవతాకర్షణ, పిశాచాకర్షణ, రాక్షాకర్షణ ఇత్యాదులు గనక పొందేటట్టయితే కంప్లీట్గా వాటితో ఇందాక చెప్పబడిన చెడ్డవాటితో స్నేహం అన్నటువంటి దుష్ఫలితాలు పొందుతాం. ఇంకా వీటి ఉపయోగాలు అనేకం ఉన్నాయి. మనకి సమయం సరిపోదు గనక ఏదో ముఖ్యమైనటువంటి విషయాలే తెలుసుకున్నాం. సంపూర్ణ వివరాలు తెలుసుకోవాలనుకునేవారు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9494097777. Since 1990, reach your destination. Jai Guru.